లడ్డు అంటే అందరికీ క్రేవింగ్ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎవరైనా గెస్ట్స్ వచ్చినా, ఏదైనా పూజకి కావాలన్నా, ఏదైనా పండగ టైంలో అందరికీ స్వీట్స్ పంచాలన్నా, మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా ఫాస్ట్గా మంచి డెలిషియస్ స్వీట్ చేయాలంటే రవ్వ లడ్డు ట్రై చేయండి. హాసినికిరణ్స్ హోమ్ అండ్ కిచెన్కి సుహాస్నిస్ వెల్కమ్తో పంచదార పాకం లేకుండా చాలా సాఫ్ట్గా నోట్లో కరిగిపోయే సింపుల్గా రవ్వ లడ్డు ప్రిపరేషన్ ఎట్లాగో చూసేద్దామా? ఒక థిక్ ప్యాన్లో నెయ్యి వేడి చేసి అందులో రవ్వని యాడ్ చేయండి. లో ఫ్లేమ్లో రవ్వని రోస్ట్ చేయండి. కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే రవ్వ మొత్తం ఈవెన్గా రోస్ట్ అవుతుంది. కొంచెం టైం తీసుకుని రోస్ట్ చేస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది. ఈ ప్రొసీజర్ 20 to 25 minutes వరకు తీసుకుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి రవ్వని ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ స్టెప్, అదే ప్యాన్లో కొబ్బరి తురుమును వేయండి. లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేయాలి. కొబ్బరిలో ఉన్న మాయిశ్చర్ స్లోగా పోయి మీకు డ్రైగా అవ్వడం తెలుస్తుంది. ఇలా రోస్ట్ అయితే చాలు. ఇది కూడా పక్కన ఉంచండి. ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసి అందులో జీడిపప్పు వేసి ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇందులోనే రైజిన్స్ కూడా వేసి అవి ప్లంప్ అయ్యేదాకా ఫ్రై చేసి తీసేయండి. ఇవి కూడా పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్లో మనం రోస్ట్ చేసి ఉంచిన రవ్వని వేసి అందులో కొబ్బరి తురుముని కూడా వేయాలి. షుగర్ రేషియో ఏంటి అంటే 1 కప్ రవ్వకి అండ్ ఎంత కొబ్బరి తీసుకుంటే ఆ రెండు ఈక్వల్గా క్వాంటిటీస్ తీసుకున్నది పంచదార రేషియో అవుతుంది. సో ఇప్పుడు పంచదార మనం రెసిపీకి 1 కప్ పైన 1/4 కప్ తీసుకున్నాం. అందులో 3/4 వంతు షుగర్ని యాడ్ చేయండి. సన్నగా తరిగిన బాదం పిస్తా వేసి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయండి. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ ఈవెన్గా కలిసేలాగా మిక్స్ చేసి మధ్యలో ఇలా చిన్న గుంటలా చేయండి. ఇప్పుడు మనం కొంచెం షుగర్ని పక్కన పెట్టాం కదా, ఆ షుగర్ని వేయండి. ఇప్పుడు వేడివేడిగా కాగిన పాలు షుగర్లో యాడ్ చేయండి. దీనివల్ల షుగర్ కొంచెం పాల వేడికి మెల్ట్ అవుతుంది. సో మనం ప్రత్యేకించి పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఆ వేడివేడి పాలకి షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి పాకంలాగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక స్పూన్తో ఇట్లా మిక్స్ చేసి మొత్తంలో కలిపేయండి. ఒక ఫ్లాట్గా ఉన్న ప్లేట్కి నెయ్యి అప్లై చేసి అందులో రవ్వ మిక్స్చర్ని వేయాలి. మీ చేతులకి కూడా నెయ్యి రాసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేస్తూ రౌండ్గా లడ్డు చేయండి. బాగా గట్టిగా కూడా ప్రెస్ చేయకూడదు. డ్రై అయ్యాక మరీ గట్టిగా వచ్చేస్తాయి. ఇట్లా కొంచెం జెంటిల్గా లడ్డూని టాస్ చేస్తూ లడ్డు చేసుకోవాలి. అంతే, చూసారా? పాకం లేకుండా ఇండైరెక్ట్ పాకంతోనే మనం రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. అత్తమ్మ చెప్పిన ఈ 2 టిప్స్ ఫాలో అవుతూ నెక్స్ట్ టైం మీరు స్వీట్ చేయాలంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రస్ట్ మీ, ఈ లడ్డూలు అస్సలంటే అస్సలు గట్టిపడవు. చాలా సాఫ్ట్గా నోట్లో కరిగిపోయేలాగా ఉంటాయి. అండ్ పిల్లలైతే చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఎయిర్ టైట్ కంటైనర్లో ఆల్మోస్ట్ 10 days వరకు కూడా స్టోర్ చేసుకున్నా మీకు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ లడ్డూలు అనేవి. హాసినికిరణ్స్ హోమ్ అండ్ కిచెన్ తరపున అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.